ఆధార్ ప్రతి దానికి ఇప్పుడు అవసరమే. ఇది ఒక మ్యాండేటరీ అయిపోయింది. కోర్టులు సుప్రీంకోర్టులో అప్పుడు తీర్పిచ్చిన మ్యాండేటరీ చేయకూడదని. కానీ చివరికి కోర్టులో పెట్టేటప్పుడు కూడా ఆధార్లే పెడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఇప్పుడు ఆధార్ మ్యాండేటరీ అయిపోయింది. స్కూల్ దశలోనే ఆధార్లు కంపల్సరీ. స్కూల్ అడ్మిషన్స్లో కూడా ఆధార్ మస్ట్ అంటున్నారు. పుట్టినప్పుడే ఆధార్ నమోదు చేయించేటటువంటి పరిస్థితి. తర్వాత పేర్లు యాడ్ చేయడం ఇట్లా నడుస్తూ ఉంది. అయితే అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజయవాడలో ఇదివరకు 13 జిల్లాలు ఉన్నాయి. అప్పుడు ఆధార్లన్నీ ఆ 13 జిల్లాల ప్రాతిపదికన. ఇప్పుడు అదే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి 26 జిల్లాలు. కొత్త పేరుతో మనం అప్డేట్ చేయించుకోవాలి. చేయించుకోకపోతే అట్లాగే ఇబ్బంది పడిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు విజయవాడ వాళ్ళు ఎన్టీఆర్ జిల్లా అనేటటువంటి పేరుతో రావచ్చు. ఇట్లా అప్డేట్ అవ్వాలి. అక్కడ స్టూడెంట్స్ ఇట్లా చేయించుకోవాలి. అక్కడేమో ఆధార్ కేంద్రాలు తక్కువగా ఉంటాయి. అక్కడ బారులు తీరు ఉంటారు. ఇదివరకు ఆ పోస్ట్ ఆఫీసులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ పోస్ట్ ఆఫీసుల్లో అంత ఓపిక ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారన్న చూడాలి. ఈ టైంలో ఇప్పుడు ఆధార్కి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వ ఆధార్ సంస్థ ఏదైతే ఉడాయ్ ఉందో వాళ్ళు ఒక కీలకమైన అడుగు వేశారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యా సంస్థలు, కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ అక్కడికే పంపించి అక్కడే ఆధార్ అప్డేట్ చేయటం అన్నటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. మంచి పరిణామం.